నమస్తే టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా ముందుకు సాగుతున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. మంగళవారం పాత ఓపీ వద్ద 42 అంగుళాల 2 టీవీలను ఏర్పాటు చేశారు. వాటి పనితీరును ఆయన పరిశీలించారు. ఆయుష్మాన్ భారత్ నమోదు ప్రక్రియ విధానాన్ని విశ్రాంత ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ఈహెచ్ఎస్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పాత ఓపీ బ్లాక్ వద్ద ఓపీ తీసుకోవాలంటే ఎంతో కష్టంగా ఉండేదని ఆయన అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 11 ఓపీ కేంద్రాలను ప్రారంభించామని, అందుకు మా స్కాన్ అధినేత డాక్టర్ ఆదినారాయణ సహకారంతో 2 లక్షలతో ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. దాంతోపాటు ఆసుపత్రికి వచ్చిన నిధులతో ఈ ఓపీ కేంద్రాలను ప్రజలకు చేరువయ్యేలా చేసినట్లు ఆయన తెలిపారు. రోగులకు సహాయకుల కోసం రేకుల షెడ్డును కూడా పూర్తి చేశామని ఆయన చెప్పారు. ఈ షెడ్ ఏర్పాటు చేయడం వల్ల రోగుల సహాయకులకు ఎంతగానో ఉపయోగపడుతోందని ఆయన అన్నారు. అదేవిధంగా ల్యాబ్ పరీక్షల కోసం అటు ఇటు వెళ్లకుండా ఒకే చోట అందేలా చేసేందుకు కొత్తగా కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. పట్టపు గోపి సహకారంతో 40,000 రూపాయల విలువ గల ఇనుప బల్లలను అందజేశారని ఆయన తెలిపారు. 50 మంది కూర్చునేందుకు వీలుగా ఈ బల్లలు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ బల్లలతో పాటు లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు సహకారంతో దాదాపు 1,00,000 రూపాయల విలువ గల సిమెంట్ బల్లలను కూడా అందజేశారని ఆయన చెప్పారు. దాదాపు 20 సిమెంట్ బల్లుల రోగుల సహాయకులు నేర్చుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. త్వరలో లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో వీటిని ప్రారంభించడం జరుగుతోందని ఆయన అన్నారు. దగ్గర అయితే మాత్రం గతంలో చాలా అస్తవ్యస్తంగా నాకు కనబడింది. టోటల్గా అయితే లోపల నెంబర్ 2 దగ్గర ఒక కుమ్ములాట దెబ్బలాట అసలు ఎలా ఉందంటే చిరంజీవి సినిమా ఫస్ట్ షోకి ఎలా ఉంటుందో అలా ఉండేది. సో ఎవరైనా చనిపోతారు ఆ తౌపిళ్ళ అని కూడా నేను చాలా భయం వేస్తూ ఉండేది. సో ఈ క్రమంలో ఏం చేయాలన్నప్పుడు ఉన్న రిసోర్సెస్లో మన దగ్గర ఉన్న లిమిటెడ్ డబ్బులతో ఏం చేయాలన్నప్పుడు మాస్ స్కాన్ సెంటర్ ఆదినారాయణ 2 లక్షలు ఇవ్వటం, అలానే ఒక కౌంటర్స్ ఆరంభించడానికి ఒక అంకురార్పణ చేసింది మాత్రం మాస్ స్కాన్ సెంటర్ ఆదినారాయణ కాబట్టి ఆదినారాయణ గారికి ఒకసారి చేతులెత్తి నమస్కరిద్దాం. అలానే మేము కూడా వెంటనే మనకు కొద్దిగా ఈ రిపేర్ వర్క్స్ వాటికి కొంత డబ్బులు రావడం, అవి మనం ఎలా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక షెడ్ వేయాలనే ఆలోచన మాకు వచ్చింది. ఆ షెడ్ అయితే మాత్రం ఇప్పుడు ఒక రూప్ వచ్చింది. తర్వాత ఎక్స్టెన్షన్ కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఓపీ కౌంటర్లు అయితే 11 పెట్టాం. అలానే రాబోయే రోజుల్లో ఒక ల్యాబ్ కౌంటర్స్ కూడా ఒక 6-7 కౌంటర్స్ పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనం 2 టీవీలు పెట్టాం. 3వ టీవీ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ వైద్య సౌకర్యం